నమస్తే అండి. తిరుపతి వెంకన్న స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది. అపవిత్రం చేశారు అన్నారు. మరి ఎవరు అపవిత్రం చేశారు? ఎవరిని శిక్షించారు? ఎవరిని శిక్షించాలి? తిరుపతి లడ్డు కల్తీ జరిగింది లడ్డు ప్రసాదంలో. సిట్ ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడు పూర్తవుతుంది అది? అసలు వార్తలు కూడా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందనే వార్తలు కూడా రాలేదే. అంటే వాళ్ళకు రాజకీయంగా ఉపయోగపడుతుంది కనుక అప్పుడు ఎత్తుకున్నారు ఈ విధంగా. అసలు ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతారండి? అది దేవదేవుని ప్రసాదం, పవిత్రమైనటువంటిది. దానిలో కల్తీ జరిగింది అన్న పదం వాడాలంటే దానితో ముడిపడి కొన్ని కోట్ల మంది వెంకన్న స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఏమవుతాయి? ఆ దేవదేవుని ప్రసాదానికి ఎంత అప్రతిష్ట కలుగుతుంది. రేపు అది నిజం కాదని తేలితే ఆ అప్రతిష్ట అనేది పోదుగా. 1-4 సార్లు ఆలోచించాలండి. ఆలోచించి ఇన్వెస్టిగేషన్ చేసి అది నిజమని తేలితే అప్పుడు చెప్పండి. అది నిజమే అయ్యుంటే ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరుపుతారు? ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారంటేనే అది నిజమో కాదో తెలియదనే కదా దాని అర్థం. నిజమని తెలిసాక ఇంకా ఈ సిట్ ఎందుకు, ఈ ఇన్వెస్టిగేషన్ ఎందుకు, ఈ విచారణ ఎందుకు? ఎప్పుడైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము వేశారో అది నిజమో కాదో తెలియదనే కదా ఇన్వెస్టిగేషన్కి వేసేటప్పుడు. మరి సిట్ వేయక ముందే చంద్రబాబు ఎలా ప్రకటించారు కల్తీ జరిగిందని? ఎలా నిర్ధారణ చేశారు? మనం అనుకున్నదే కాదు, సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్న వేసింది కదా. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను దేవాది దేవుని ప్రసాదం గురించి నిజమో కాదో తెలియక ముందే ఎట్లా ప్రకటించారు అంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరి ముఖ్యమంత్రి ఈ విధంగా అంటే ఎలా అని కూడా ప్రశ్నించారు కదా. మరి ముఖ్యమంత్రి అంటారు, ఉప ముఖ్యమంత్రి అంటారు. మరి ఎవరిని శిక్షించాలి? ఎవరిని జైలుకి పంపించాలి? ఎవరిని జైల్లో వేశారు చెప్పండి? అప్పటి టీటీడీ చైర్మన్ ఏమైనా జైల్లో వేశారా? ఎందుకని వేయలేదు చెప్పండి? మత భావాల్ని, ప్రజల భావోద్వేగాల్ని ఆయుధాలుగా మార్చుకొని రాజకీయం చేశారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి మత విద్వేషాలు తమకు ఉపయోగపడతాయని, అందువల్ల పదే జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాన్ని ఉపయోగించుకొని రాజకీయం చేశారు. అంతే అనుకోవాలా మరి? నమస్తే.